వేణుగారు మాట్లాడుతున్నాడు మధ్యలో ఇలా వచ్చి వేణుగారు ఊదకండి. నాగన్ గురించి మాట్లాడుతున్నాం. ఒక చిన్న పిల్లాడు నవ్వితే దాని కొలమానం ఉంటుందా? ఒక చిన్న పిల్లాడు ఏడిస్తే దాని కొలమానం ఉంటుందా? అలాంటి పసిపాలుడు నాగన్న. అలాంటి పసిపాలు గురించి మాట్లాడుతున్నప్పుడు లెట్ దమ్ క్రై, లెట్ దమ్ స్పీక్, లెట్ దమ్ టెల్ అబౌట్ నాగన్న. ప్లీజ్ మధ్యలో రాకండి. సభాధ్యక్షులు వేణు గారికి, సతీష్ చంద్ర గారికి, లక్ష్మక్ గారికి, విమలక్ గారికి, భరద్వాజ్ గారికి, విజయ్కి, గోవర్ధన్ గారికి, అతిరథ మహారథులు పెద్దలందరికీ, మొత్తం పెద్దలందరికీ, అన్నిటినీ మించి నాగన్ అభిమానులకు, మీడియా మిత్రులకు నా వందనాలు. సుందరయ్య విజ్ఞాన భవన్లో, ఈ ప్రాంగణంలో, ఈ మధ్యకాలంలో ఇంత గొప్పగా సభ జరగడం అనేది నేను చూశాను ఫస్ట్ టైం. ఇదేది దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ నాగన్న. ద సేమ్ టైం దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ న్యూ డెమోక్రసీ పార్టీ. చాలా మంది కళాకారులు కాలం చేసినప్పుడు అనామకులుగా వెళ్ళిపోతారు. చాలా మంది కళాకారుల్ని ఒక కరివేపాకులాగా వాడు వదిలేస్తారు. చాలా మంది కళాకారుని అటు తిన్నాడా, ఉన్నాడా, ఏమయ్యాడు పట్టించుకోరు. అలా కాకుండా నాగన్న గద్దె గట్టినప్పటి నుంచి, అరుణోదయ సంస్థలో చేరినప్పటి నుంచి, నాగన్న మరణించినంత కాలం, ఇప్పుడు మరణించిన తర్వాత కూడా నాగన్న మావాడు, నాగన్న మావాడు, నాగన్న గురించి మేము ఇంత చేసాం, అంత చేసాం, అన్నిటిని మించి నాగన్నే పార్టీకి, ప్రజలకి చాలా చేశాడు. అతను గుర్తించాలి, గౌరవించాలని తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల్లోని నాగన్న సభలు పెడుతూ ఈవేళ ఈ సభా ప్రాంగణంలో ఆయన సంస్మరణ సభ ఇంత ఘనంగా చేస్తున్న మీ పెద్దలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నేను అలా ఉండాలి పార్టీ అంటే. పార్టీ తన కళాకారుల్ని, తన బిడ్డల్ని హక్కును చేర్చుకోవాలి, పెంచాలి, పోషించాలి, వాళ్ళ అభివృద్ధిని చూడాలి. సెల్యూట్. మిత్రులారా, నాగన్న ఒక్కానూరు తాత గారు, ఓ అరుణోదయ రామారావు గారు, ఓ నాగన్న గారు, ఓ గోరెడ్డి వెంకన్న గారు, ఓ విమలక్క గారు, ఓ శక్తి గారు, ఓ జయరాజు గారు, ఓ యశ్పాల్ గారు, ఎలాంటి మహామహులు ఈ అరుణోదయ సంస్థకి వచ్చి వాళ్ళ గొంతుని ప్రజలకి పంచారు, ప్రజలను చైతన్యపరిచారు. అలాంటి దశలో ఓ పక్కన జన్నాట్యమండలో గద్దరన్న, వంగపండు ప్రసాదరావు గారు, ఓ సంజీవ్ గారు, ఇలాంటి అతిరథ మహారాజులందరూ, సంజయ్ గారు ఒక ఉరుతులోకిస్తుంటే, మరో పక్కన అరుణోదయ కళాకారులు ఎలా ఉరుతులోకిస్తూ మొత్తం దేశాన్ని, మొత్తం సమస్తాన్ని కూడా అలా చైతన్యపరిచే పాట ద్వారా అమోఘంగా అలరించారు. ఈ దశలో అరుణోదయ రామారావు కాలం చేసిన తర్వాత మరలా అలాంటి కళాకారుడు మనకు వస్తాడా, ఉంటాడా? ఆయన పాడితే రాగం ఇక్కడి నుంచి ఎక్కడో మైల్ దాకా వినబడుతుంది అనుకున్న దశలో నేనున్నాను అని నాగన్న రావడమే కాదు, అరుణోదయ రామారావుకి అసలు శిష్యులు వారసులుగా అమోఘంగా గొంతెత్తి పాడి మొత్తం ప్రజలను రంజింపు చేశాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ నాగన్న. ఏమి నాగన్న? 2వ తరగతి చదివాడా, చెట్లెక్కాడు, కళ్ళు గీశాడు, పశువు కాపరి కాశాడు, దున్నాడు, మిషన్ కుట్టాడు. అలాగున్నవాడు ఆ రాజారాంలో శ్రీహరి గారిని ఏనాడైతే ఆనాటి వెంకటరావు గారి ప్రభుత్వం కాల్చి చంపిందో, అప్పుడు దాన్ని సహించలేక, భరించలేక ప్రజల కోసం పనిచేసే వాళ్ళని మీరు చంపుతారా? మీరు లేదు, నేను కూడా ప్రజల కోసమే పనిచేస్తానని ప్రజల కోసం గద్దె కట్టి, ఆట ఆడి, పాట పాడి భీభత్సంగా తన రోజు ప్లే చేశాడు. చేయడం కాదు, 80s లో పోలీసులు నిర్బంధించిన, కొట్టిన, మొత్తం హింసించిన, నువ్వు ప్రభుత్వ పాటలు పాడు కానీ ప్రజల పాటలు పాడు కంటే, మీరు నన్ను చంపినా సరే నేను ప్రజల కోసమే పాడుతాను, దట్ ఈస్ మై కమిట్మెంట్ అని పోలీసుతోనే ఎదురు పోరాడుతుంటే మహా గొప్ప కళాకారుడు నాగన్న. ఏం నాగన్న? ఆ నాగన్న పాడిన పాటలు ఎటువంటి పాటలు! అన్న అమరుడు రామనరసయ్య పాడుతుంటే అసలు ఎలా ఉండేది? కళ్ళంలో నా గింజలు మత్తునియే రైతన్న, కానీ పళ్ళెములో గింజలు లేవు రైతన్న అని పాడుతుంటే ఎలా ఉండేది? వీరగాథలు చూడరా అంటే ఎలా ఉండేది? ఎటువంటి పాటలు పాడాడు! అలాంటి మహానుభావుడు
నిజం చెప్పాలంటే నాగన్న గురించి చెప్పాలంటే చాలా మంది కానీ గాయకుడు కానీ తెలుసు, కానీ ఆయన గొప్ప రచయిత కూడా. 100 పాటలు పైగా రాశాడు, 200 క్యాసెట్లో రిలీజ్ అయ్యాయి. ఎర్రపోల వనములోన పువ్వు రాలిందా నగాదారిలో అనే పాటను మామూలుగా రాయలా. ఆ నాగన్న అన్నిటిని మించి పార్టీ పట్ల కమిట్మెంట్, ఓ సిన్సియారిటీ, ఓ త్యాగం, మొత్తం పార్టీయే మెయిన్. ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీని ప్రశ్నిస్తావా నాగనంటే పార్టీలో చాలా మంది పెద్దలు కూడుకొని మొత్తం వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. వ్యక్తి కంటే పార్టీ చాలా పద్ధతి ముఖ్యం అని చెప్పిన వాడు నాగన్న. నా సినిమాలో దండోరా సినిమాలో పాట కోసం నేను ఇక్కడ న్యూ డెమోక్రసీ పెద్దలు నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నా మాదాల నారాయణ స్వామి గారిని రిక్వెస్ట్ చేయమన్నారు. నేను మాదాల నారాయణ స్వామి గారికి ఫోన్ చేశాను. ఆ మహానుభావుడు వెంటనే, నారాయణమూర్తి గారు మీరంటే మాకు చాలా గౌరవం, ప్రజల పట్ల మీ కమిట్మెంట్కి, మీరు తీస్తున్న చిత్రాలంటే మాకు చాలా అభిమానం, మీకు పాట ఇవ్వడం మాకు మహదానందం అని నాగన్తో చెప్పి నా సినిమాకి పాట పాడించాడు. ఆయన పాట పాడించడమే కాదు, మీరు నమ్మండి మిత్రులారా, షూటింగ్కి ఏం కావాలన్నా సరే సహాయ సహకారం అందించండి అని వాళ్ళ పార్టీకి అని చెప్పాడు మాధవ నారాయణ స్వామి గారు. నాగన్న ఒక లొకేషన్కి వచ్చాడు. ఆ సహకారం వద్దను, నువ్వు పాడేవదే నాకు చాలని చెప్పా. ఆ దండోరాలో మీరు నమ్మండి, పాముడు రామచంద్రరావు గారు రాసిన పాటది, పొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మన్న పాటని నాగన్న పాడాడు. అమోఘంగా పాడాడు. పెద్ద హిట్ అయింది ఆ పాట, మామూలు హిట్ అవలా. అన్నిటినీ పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఆ పాటని నాకు గుర్తు చేసింది నాగన్న. రికార్డు చేయకుండా ఆ పాటని యాక్ట్ చేసిన వందే మాసం బ్రహ్మాండంగా పాడాడు తను మిసెస్. సో నాగన్న చేసిన సహకారం నిజంగా నవ్వుతున్న భవిష్యత్తు. అతని సహకారం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆయన నేను డబ్బులు ఇస్తే మీరు నమ్మండి, ఆయన పాట కోసం ఆయన రిమ్యునరేషన్ ఇస్తే ఒక్క పైసా ఆయన తీసుకోకుండా పార్టీకి పంపిన గొప్ప కళాకారుడు, పార్టీ మంచి నాగన్న. దట్ ఈజ్ నాగన్న. నాగన్న ఏమి ఉద్యమాలు, ఏమి పాటలు. ఓ పక్కన సింగరి అనే కనుల నుంచి ఎక్కడో ఉన్న నెల్లిమర్ల జూటి మిల్లు వరకు, ఓ పక్కన ఇల్లెందు నుండి, ఉభయ గోదావరి నుండి మొత్తం 2 జిల్లాలే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో నిజంగా ఆయన గొంతెత్తి పాడి ప్రజల్ని చైతన్యపరిచాడంటే ఆయన ఎంత గొప్ప రోల్ ప్లే చేశాడు ప్రజల కోసం, పార్టీ కోసం. ఇందాక తమిళనాడు కళాకారులు వచ్చి నాగన్న మీద తమిళంలో పాట రాస్తూ అరుణోదయ నాగన్న నీకు వందనం అన్నాడంటే ఆయన ఖ్యాతి ఎంతవరకు వెళ్ళిందో చూడండి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ నాగన్న. థ్యాంక్స్ అలాట్ టు తమిళ కళాకారులకి, థ్యాంక్స్ అలాట్. నిజంగా చెప్తున్నాను. ఏమి నాగన్న, ఏమి నాగన్న. ఇప్పుడు మిత్రులారా, నాగన్న ఏం రోల్ ప్లే చేయాలో బ్రహ్మాండంగా ప్లే చేశాడు, అధిరామంగా పనిచేశాడు. దానికి పార్టీ గుర్తించింది, గౌరవించింది. ప్రజలు ఈవేళ ఆయన జోహార్లు చెప్తున్నారు, సెల్యూట్ చేస్తున్నారు. ఆయన జన్మ ధన్యం. అయితే నాదొక విజ్ఞప్తి, ఈరోజు భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగంలో ఏం రాశాడో, ఏ హక్కులైతే ఇచ్చాడో సమస్త హక్కులు కూడా ఇవాళ కాల రాయబడుతున్నాయి. వీఆర్ లూజింగ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, వీఆర్ లూజింగ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఏ ప్రపంచ కార్మికులు హక్కుల కోసం ఫైట్ చేసి అనేకమైన మొత్తం త్యాగం చేసి ప్రాణాలనే త్యాగం చేసి సాధించారో, ఈవేళ భారతదేశంలో కార్మిక హక్కుల్ని రాజ్యాంగం 4 లేబర్ కోర్టుగా పెట్టి కార్మిక హక్కులు మొత్తం కావలేస్తుంది. రైతుల్ని బీభత్సంగా అనిపిస్తుంది. ఎటువంటి రైతాంగ పోవడం జరిగింది ఢిల్లీలో. చాలా వంచినట్టే వంచి భారతదేశానికి రైతులు నేను క్షమాపణ చెప్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు తర్వాత మరలా మాట మార్చాడు. రైతులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఎటువంటి పోరాటం చేస్తున్నారు, ఎటువంటి ఫైట్ చేస్తున్నారు. పేపర్ లీకులు మొత్తం బేపచ్చారు. మరో పక్కన సామాన్యుడికి అన్యాయం జరుగుతుంది. సో అన్ని రకాలు కూడా రాజ్యాంగ హక్కులు మనం కోల్పోతున్నాం ఇవాళ. అన్నిటినీ ముంచి ఈ మూల సంపద, మూల వనరులు, మూల బాసులకే చెందాలి. షెడ్యూల్ 5, 6 మొత్తం ఏ కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉన్నాయో ఆదివాసులకి 170 యాక్ట్, చోటా నాగపూర్ టెనెంట్ యాక్ట్, ఇలాంటి యాక్ట్లన్నీ ఏమైపోతున్నాయి? ఇలా అభివృద్ధి పేరు చెప్పి దేశం ఏమైపోతుంది? ఆదివాసులు ఏమైపోతున్నారు? విద్యార్థులు ఏమైపోతున్నారు? నిరుద్యోగులు ఏమైపోతున్నారు? కార్మికులు ఏమైపోతున్నారు? రైతాంగం ఏమైపోతుంది? మొత్తం కార్పొరేట్ సెటప్ అయిపోయి కార్పొరేట్ చేతుల్లోకి కట్టబెడుతుంది గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి కళాకారుడు.
దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నింటినీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నిజం చెప్పాలంటే భారతదేశం ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా సరే ఫైట్ చేసేది ఎర్ర జెండా బిడ్డలు. కానీ అలాంటి ఎర్ర జెండా బిడ్డలు ఈవేళ ప్రపంచ కార్మికులారా యాగం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్య చెప్పిన కార్ల మొత్తం మహానుభావుడు ఏం చెప్పాడో నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచ కమ్యూనిస్టులారా యాగం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇలా పిడికిలు బిగించున్నాడే ఏమైనా మీరు సాధించగలుగుతారు. ఎర్ర జెండాలు పీలికలైన ముక్కు చెక్కలైపోతే ఏం సాధిస్తాం? అందుకే ఎనిమి బలంగా ఉన్నాడు, రాజ్యం బలంగా ఉంది, ఆపరేషన్ కగారంటుంది, ఉద్యమాలు లేకుండా నేను అణిచేస్తానంటుంది, వార్నింగ్లు ఇస్తుంది. మార్చి 31 భారతదేశం నక్సలైట్ రహిత ఇండియా చేస్తానని అమిత్ షా గారు. అయ్యా అమిత్ షా గారు, మీరు నక్సలైట్ రహిత భారతదేశం చేయడం కాదు, దోపిడీ రహిత భారతదేశాన్ని చేయండి. పీడన, దోపిడీ, రాపిడి ఉన్నంతకాలం ఉద్యమాలు ఉంటాయి. అరచేతిని అడ్డం పెట్టి అరుణోదయం ఆపలేరు మీరు. అవి లేకుండా చేయండి, కార్పొరేట్ పరం చేయకండి. ఈ దేశ సంపద 100% లో 10% చేతులు ఇలా ఉంటే మిగతా 90 మంది ఏమైపోతారు? రాజ్యాంగ హక్కులు ఏమైపోతాయి? అందుకని వాటన్నిటికీ మీరు సాధించాలంటే, వాటన్నిటి కోసం మీరు సాధించి ఫైట్ చేసి పోరాడి అచీవ్మెంట్ చేయాలంటే, ప్రజలపరం చేయాలంటే మీ కమ్యూనిస్టు మీరు యాగం కండి. అదే అసలు శిశులు నివారిస్తూ నాగన్నా.